HCF and LCM of two numbers are 48 and 720. రెండు నంబర్లు ఇచ్చాడు సార్, రైట్? రెండు నంబర్లు ఇచ్చాడు, రెండు సంఖ్యలు ఇచ్చాడు. రెండు సంఖ్యల ఒక్క HCF ఎంత అన్నాడు? 48. LCM ఎంత అన్నాడు? 720. రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు? 3:5. రెండు సంఖ్యల నిష్పత్తి ఏమన్నాడు? 3:5. రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు? 3:5. కనీసం చూడంగానే ఒక 2 సెకండ్లలో 280 పోయింది అండ్ 300 పోయింది. 280 పోయింది అండ్ 300 పోయింది. సార్ ఎందుకు సార్ టక్కున తీసేశారంటే కాన్సెప్ట్, నేను కాన్సెప్ట్ మీదనే ఎక్కువ పెడతాను సార్. కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ రెండు నంబర్లు నేను ఇక్కడ తీసుకున్నాను. N1 అనేది 6, N2 అనేది 9. ఇదేమైంది? 3 into 2. N2 ఏమైంది? 3 into 3. సార్ చాలా జాగ్రత్తగా వినండి సార్. 3 అనేది ఏంటి? ఈ రెండు నంబర్లకు గాసాబా. 3 is HCF of 6,9. 3 is HCF of 6,9. సార్ చూడండి సార్, నంబర్ అనేది HCFకి మల్టిపులే కదా, SR నో? R అనేది 3 into 2, 3 యొక్క మల్టిపులే 6, రైట్? 9 అనేది 3 యొక్క మల్టిపుల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాయండి సార్. నంబర్లు ఎప్పుడూ కూడా HCFకి మల్టిపుల్స్ అయి ఉంటాయి. నంబర్ ఎప్పుడూ కూడా HCFకి మల్టిపుల్స్ అయి ఉంటాయి. నంబర్ ఎప్పుడూ కూడా HCFకి మల్టిపుల్స్ అయి ఉంటాయి. HCFకి మల్టిపుల్స్ అయి ఉంటాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో N1 అండ్ N2 అనేది HCFకి మల్టిపుల్ అయి ఉంటుంది. HCF ఏమి ఇచ్చాడు? 48 ఇచ్చాడు. HCF ఎంత ఇచ్చాడు? 48. LCM ఎంత ఇచ్చాడు? 720. నంబర్ల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? N1:N2 3:5. సార్ ఇక్కడ మీరు ఆలోచిస్తే నంబర్ల నిష్పత్తి ఎంత? 3:5. 3:5 కావచ్చు, 6:10 కావచ్చు, అట్లా ఆ నిష్పత్తి 3:5 ఇచ్చాడు. ఆన్సర్ ఏం కావాలి? ఫైండ్ ద లార్జెస్ట్ నంబర్ కావాలి. ఫైండ్ ది లార్జెస్ట్ నంబర్. క్వశ్చన్ని ముక్కలు చేసి చదవండి. నాకు లార్జెస్ట్ నంబర్ కావాలి. అనిల్ సార్ ఏమన్నాడు? అండ్ నంబర్ ఏమో HCFకి మల్టిపుల్ ఉండాలన్నాడు. అంటే 48 మల్టిపుల్ ఉండాలి. 300 ఏమో 48 మల్టిపుల్ కాదు. 300 ఏమో 48 మల్టిపుల్ కాదు. ఇంకోటి 48 మల్టిపుల్ ఉండాలి, 5 మల్టిపుల్ ఉండాలి. అంతే కదా సార్? 48 మల్టిపుల్ ఉండాలి, నంబర్ ఏమో 5, 5 మల్టిపుల్ ఉండాలి. 48 into 5 240. చూడంగానే ఆన్సర్ తెలిసిపోతుంది. నంబర్ ఏమో HCFకి మల్టిపుల్ అయి ఉండాలి, 48కి మల్టిపుల్ అయి ఉండాలి, 48కి మల్టిపుల్ అయి ఉండాలి. 48 360. 48 360 ఎంత? 48 5s are 280. 48 6s are 270. 48 360 అవుతుందా? కావట్లేదు, రైట్? 360 240 300 అవుతుందా? కావట్లేదు. 48 మల్టిపుల్ అయి ఉండాలి, 5 మల్టిపుల్ అయి ఉండాలి, 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది ఒక వే ఆఫ్ సాల్వింగ్. చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. జనరల్గా స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే, నేనేమన్నాను సార్? నంబర్ అనేది HX కావాలి, N2 అనేది HY కావాలి. ఇదే నేను రాసిన కాన్సెప్ట్. LCM ఏంటి? HXY. LCM ఏంటి? HXY. ఇదే కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. సో 48X, ఇదేమో 48Y, ఇదేమో 48XY. 48XY ఈక్వలెంట్ టు 720. 48 12 4 12 X into Y ఈక్వలెంట్ టు 15. ఇక్కడ X అండ్ Y అనేటి కోప్రైమ్స్. X అండ్ Y అనేది కోప్రైమ్. కోప్రైమ్ అంటే 1 into 15 3 into 5. X 3 Y 5. సో నంబర్ ఏమైంది? ఇదేమో N2 కావాలి కదా,
48 into 5. 48 into 5 ఎంత? 240. నంబర్ ఈజ్ హెచ్ఎక్స్ 48x, ఇంకో నంబర్ హెచ్వై 48y. ఎల్సిఎం ఏమవుతుంది? హెచ్ఎక్స్వై 48xy ఈక్వలెంట్ టు 720. xy ఈజ్ 15. xy ఏంటి? కోప్రైమ్ నంబర్స్. xy ఏంటి? కోప్రైమ్ నంబర్స్. కోప్రైమ్ అంటే దాని హెచ్సిఎఫ్ ఒకటి ఉండాలి, అంటే ఒకటే ఒక కేస్. x3 y5 48 into 5. 48 into 5. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ అనేది 48కి మల్టిపుల్ అయి ఉండాలి. ఎక్కడ మల్టిపుల్ లేదో అక్కడ తీసేసాయి. ఇక్కడ రేషియో కాబట్టి 5 మల్టిపుల్ అయి ఉండాలి. 240 మల్టిపుల్ చూడంగానే తెలిసిపోతుంది. 2 సెకండ్లో ఈ ప్రాబ్లం అయిపోతుంది.